నిఖిల్ గౌతమ్ ఇద్దట్లో ఎవరు విన్ కావచ్చు? చెప్పలేం బ్రదర్, ఈ బిగ్ బాస్ అనేది నేను చూస్తలేను సరిగా. కాకపోతే ఇద్దరికి పోటీగా ఉంది. కాకపోతే ఇంకా ఏమంటున్నారు అంటే ఒక లేడీ గిట్ట ఉందని అంటుండ్రు. మరి లేడీ గిట్ట గెలిస్తే బాగానే ఉంటుంది. అంటే ఇంతవరకు ఎప్పుడు బిగ్ బాస్లో లేడీ గెలవలే. ఈసారి కనుక వైభవంగా గట్టిగా నిలబడి ఆడిందనుకో, లేడీ గెలిచిన ఒక లేడీస్ గెలిచిన అవమానం నిజంగా ఒక మహిళ గెలిచిందంటే గర్వపడే విషయం. సో చాలా మంది నిఖిల్ గౌతమ్ ఇద్దట్లో ఎవరో ఒకరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంటున్నారు. మీరెవరు గెలుస్తారు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు మహిళ గెలిచింది అనుకో, నిజంగా ఒక అద్భుతం హైదరాబాద్లో ఒక అద్భుతం జరగబోతుంది. సో ఇంతవరకు అమ్మాయిలు గెలవలేదు బిగ్ బాస్లో. అమ్మాయిలు గెలవలేదు. ఈసారి ఒక అమ్మాయి ఆడుతుందని టాక్ వచ్చింది. ఆ అమ్మాయి కనుక బయటకి వచ్చి కసిగా ఆడి కప్పు కొట్టింది అనుకో, అసలు హైదరాబాద్ షేక్ అయిపోతే ఒక మహిళ గెలిచిందిరా బిగ్ బాస్లో, ప్రపంచంలోనే బిగ్ బాస్లో ఒక మహిళ గెలిచిందంటే అది తెలుగు ఇండస్ట్రీలో ఒక మహిళ గెలిచిందిరా అని గర్వపడే విషయం అవుతుంది. అండ్ వన్ వర్డ్లో బిగ్ బాస్ నిఖిల్ గౌతమ్ గురించి ఏం చెప్తారు? అంటే ఆడుతున్నారు బాగానే, కాకపోతే వాళ్ళని అంత కొట్టే టార్గెట్గా వచ్చిందంటే మహిళలు నిజంగా గొప్ప విషయం. నిజంగా ఆ స్థాయికి వెళ్ళిందనుకో, ఈసారి మహిళ గెలిచిందనుకో మనం గర్వపడే విషయం అవుతుంది. అంత స్థాయికి వెళ్ళవద్దు. ఎందుకు అమ్మాయిలకు కప్పు ఇవ్వకుంటున్నారు? ఎందుకంటే 6 seasons 7 చూసాము. అవును, అంటే అంత ఆడలేకపోతుండ్రో, అంత దగ్గరికి రానియలేకపోతుండ్రో వీళ్ళు ఎవరైతే ఆడేటోళ్ళు ఉన్నారో ఇంకో వాళ్ళు, అంటే వాళ్ళని దగ్గరికి రానియట్లేరు, అంటే నేయట్లేరు. అంటే వాళ్ళ గిట నిర్ణయించుకున్నారు మనం గిట గెలవాలి అనే కసితోటి వాళ్ళ గిట ఆడుతున్న చూసినాం. నిజంగా ఈసారి కనుక హైదరాబాద్లో ఒక మహిళ గెలిచింది అనుకో బిగ్ బాస్లో, నిజంగా ఒక స్థాయి, ప్రపంచ స్థాయిలోనే ఒక మహిళ గెలిచిందిరా గర్వపడే విషయము, అది తెలుగులో అనే గర్వపడే విషయం జరుగుతుంది. నిఖిల్ గౌతమ్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు? నిఖిల్ గౌతమ్ ఈ మధ్య గౌతమ్ గేమ్ కూడా బాగానే అనిపిస్తుంది. బట్ నేను ఫస్ట్ నుంచి అనుకున్నది మన నిఖిల్ మాత్రమే, నిఖిల్కే సపోర్ట్ చేస్తాను. బట్ ఈ మధ్య గౌతమ్ కూడా అంటే ఛాన్సెస్ ఉన్నాయి, ఇద్దరిలో బాగా ఆడుతున్నారు కాబట్టి నేను 100% ఓటు ఇచ్చేది మాత్రం నిఖిల్కి ఇస్తాను. ఎందుకు నిఖిల్? అంటే ఫస్ట్ నుంచి కూడా బాగా ఆడుకుంటూ వచ్చిండు. బట్ గౌతమ్ వచ్చేసి ఈ మధ్య బాగా ఆడుతుండు. నేను అనుకున్న ప్రకారం అయితే నాకు ఈ మధ్య బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి నేను అంటే నిఖిల్ని ఇలానే కాదు, బయట కూడా డ్యాన్స్ షోస్ అలా చూశాను కదా, నాకు అప్పటి నుంచి నిఖిల్ అంటే ఇష్టం కాబట్టి నిఖిల్కి సపోర్ట్ చేస్తాను. అలా ఉన్నదంటే ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా బయటికి పృథ్వీ. నాకు పృథ్వీలో కనపడ్డది. నిఖిల్లో అంటే స్టార్టింగ్ నుంచి ఎలా ఉండే అలానే అనిపిస్తుంది. అందుకే నిఖిల్కి త్వరగా ఓపెన్ అప్ అవ్వలేదు హౌస్లోని అని అన్నారు. ఇంకా అంటే క్యారెక్టర్ మళ్ళీ హౌస్ మేట్స్ బట్టి వస్తారు. అది 2 faces అంటే లాస్ట్ ఇయర్లో కూడా చూసాం, లాస్ట్ సీజన్లో ఎవరు ఉండేదో తెలుసు. బట్ అతని దగ్గర పెట్టుకొని ఇంకొకరిని ఏలైతే చూపించాడు. బట్ నిఖిల్ని అయితే అలా చెప్పలేం, ఎందుకంటే లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి పోలిస్తే నిఖిల్ని అలా చూపిస్తున్నాడైతే నేనైతే చెప్పను. బాగా ఆడుతున్నాడు గేమ్ అయితే. నబిల్ గట్టి పోటీ నిఖిల్కి. బట్ చూద్దాం, టాప్ 5 వచ్చాడనుకో, టాప్ 5లో నిలబడ్డారు అనుకో. ఈ మధ్య నేనైతే చెప్తున్నాను కదన్నా, ఈ మధ్య గేమ్ చూడడం బంద్ చేశాను, ఎందుకంటే మనకు అంత అనిపించట్లేదు. లాస్ట్ గుడ్ కాల్స్ అంటే గేమ్స్లో 100% ఇస్తాడు నిఖిల్. ఇంకా బ్యాడ్ అంటే అది ఏం లేదనుకో. నాకు తెలిసింది ఒకటి, అతని గేమ్ ప్లే చూస్తాను అంతే. నేను మొన్న ఇద్దరు కలిసి ఆడారు కదా పృథ్వీ, ఇద్దరు మొన్నటి టాస్క్లో ఇంతవరకు పృథ్వీ ఉన్నప్పుడు ఆ టాస్క్లో అయితే చాలా బాగా ఆడేవాడు. అప్పుడు ఇంకా అప్పడానికి కాదు, స్టార్టింగ్ నుంచి నిఖిల్కే సపోర్ట్ చేశాను కాబట్టి నిఖిల్ గేమ్ బాగానే ఆడుతుంది.